ఇప్పుడు లోక్సత్తా ఫౌండేషన్ ఫౌండర్ మాజీ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారిని వేదికను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా 10 టీవీ వారిని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ టీవీ ఛానళ్ళ మధ్య పోటీ బాగా పెరిగిపోయింది. బహుశా దేశంలో కొన్ని వేల ఛానళ్ళు ఉంటాయి అన్ని రకాలు కలిగి. దాంతో ఏదో రకంగా చూపలను ఆకర్షించాలని చెప్పని హ్రస్వ దృష్టి, తాత్కాలికమైన అంశాల మీద దృష్టి పెట్టి గందరగోళం అనేది సృష్టించడం ఆనవాయితీ అయింది. ఈ నేపథ్యంలో ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని, సమాజానికి కీలకమైనది, పనికొచ్చేది, ఈవేళ విద్యకి బోల్డంత గిరాకీ ఉంది మన దేశంలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ప్రాంతమైనా, డబ్బున్నా లేకపోయినా, పల్లెటూరైనా పట్టణమైనా, నా పిల్లలు బాగా చదువుకొని ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలని కోరుకొని కుటుంబం ఈ దేశంలో లేదు. దానికోసం తల్లిదండ్రులు చేయని త్యాగాలు లేవు, పెట్టని ఖర్చు లేదు. అలాగే ప్రభుత్వాలు అపారంగా ఖర్చు పెడుతున్నాయి. చాలామంది ప్రభుత్వాలు ఇంకా ఖర్చు పెట్టాలంటారు, వాస్తవం కాదు అది. సగం మంది పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం 6%, 7% జీడీపీ పెట్టాలంటాం, అది ఏ రకంగా తరకానికి నిలవదు. అపారంగా డబ్బు ఖర్చు పెడుతుంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రకటించారు, తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతోంది. మురళీమోహన్ గారు, 1,08,000 రూపాయలు బూడిదల పోసిన పన్నీరు అవుతున్నది. అలాగే తల్లిదండ్రుల జేబుల్లోంచి, ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, ఎన్ని లక్షలైనా సరే పిల్లలు బాగుపడితే చాలు, మంచి విద్య వస్తే చాలు, నైపుణ్యం వస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే చాలు, వాళ్ళు ఎదిగితే చాలు, గొప్పవాళ్ళు అయితే చాలని చెప్పన్న కోరికతో ఖర్చు పెడుతున్నారు. కానీ నిజాయితీగా చెప్తున్నాను, మన పిల్లలకి తెలివితేటలున్నాయి, తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి, సమాజం విద్యని విద్వత్తుని గౌరవిస్తుంది. కానీ మంచి ప్రమాణాల విద్య కొద్ది మందికి మాత్రమే అందుతుంది. ఈ మాట నిష్కర్షగా మనం చెప్పాలి. మనం జబ్బలు తరుచుకొని బ్రహ్మాండంగా ఉన్నామని పొగుడుకుంటే లాభం లేదు. మంచి ప్రమాణాల విద్య సమాజంలో అన్ని మార్పులకి కీలకం. ప్రతి బిడ్డ తను పుట్టిన నేపథ్యాన్ని అధిగమించి ఎదగాలి, సంపద సృష్టిలో భాగస్వామి కావాలి, పేదరికం నుంచి బయటపడాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. అంటే బట్టి విద్య కాదు, కాపీ కొట్టే విద్య కాదు, నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ప్రతిభని వికసింపజేసే విద్య, సంపదను సృష్టింపజేసే విద్య. సమాజంలో అసమానతలు తొలగాలి, పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలి, ఒక సమసమాజ నిర్మాణం కావాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. మిగతా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా కాకరకాయలు అవన్నీ. పౌరసత్వం వికసించాలి, ప్రజాస్వామ్యం సార్థకం కావాలి, ప్రజల్లో చైతన్యం పెరగాలని చెప్పంటే విద్య ఒక్కటే మంత్రం. ఈ 3 రంగాల్లో మనం చాలా దిగాలు పడుతున్నాం విద్యలో ఉన్న వైఫల్యం వల్ల. స్వతంత్ర భారతంలో అతిపెద్ద వైఫల్యం అన్నామంటే, చాలా వైఫల్యాలు చూసాం, చాలా గొప్ప విజయాలు సాధించాం. కానీ అతిపెద్ద వైఫల్యం అన్నామంటే విద్యలో భారతదేశం అధ్వాన్న స్థితిలో ఉన్నది. ఈ మాట బహిరంగంగా చెప్తున్నాను, నేను సిగ్గుతో, బాధతో చెప్తున్నాను. ఎందుకంటే దీని నుంచి బయటపడడం చాలా సులభం, సాధ్యం, అవసరం. కానీ ఆ దృష్టి కనిపించట్లేదు. హడావిడి ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు. పాఠశాల విద్యలో దేశంలో 34 కోట్ల మంది పిల్లలుంటే ఉన్నత విద్యలో 4,30,00,000 మంది పైచులుకున్నారు. చైనా కంటే ఎక్కువ స్టెమ్ టెక్నాలజీస్లో, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథ్స్లో, మెడిసిన్లో చైనా కంటే రెట్టింపు ఉన్నాం మనం సంఖ్యలో, రాశిలో, వాసిలో. 2005లో ఒక ఉన్నత స్థాయి బృందం ఈ దేశం తరపున మేమంతా 5గురం పర్యటించాం, ప్రొఫెసర్ వైకేఎల్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు చైనాలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతా భారతదేశంలో ఉన్నత సభ్యులు పడ్డారు. వాళ్ళకి తెలియక
ఈ ఐఐటీల గురించి ఐఐఎంల గురించి వింటాం కదా, ఇవే విద్య అనుకుని మీరు అద్భుతమైన ఉన్నత విద్య ఉన్నది మీకు, మా దేశంలో మేము బాగా చేయాలని చెప్పి అంటే మరి మన దేశం పరువు ప్రతిష్టలు బయట మనం తీసిపారేళ్ళం కదా, మౌనంగా విన్నాం. ఈ 20 ఏళ్లలో చైనా అద్భుతాలు సాధించింది ఉన్నత విద్యలో. 2005లో చాలా కింది స్థాయిలో ఉన్నాం ఉన్నత విద్యలో అని చెప్పన్న దేశం 20 ఏళ్ళు తదేకమైన దీక్షతో ప్రయత్నం చేసి ఇవాళ అమెరికాకి ధీటుగా ఏ దేశం అన్నా ఉంది ఉన్నత విద్యలో అంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, పేటెంట్స్లో, కొత్త పేపర్స్లో, సైటేషన్స్లో, టెక్నాలజీలో. ఇవాళ చైనా 20 ఏళ్లలో అద్భుతాన్ని సాధించింది. మనకు అంగట్లు అన్నీ ఉన్నాయి. మనకి సాధించాలనే సంకల్పం కావాలి, చిత్తశుద్ధి, నిజాయితీ కావాలి, సరైన ఆచరణ సాధ్యమైన పద్ధతులను ప్రవేశపెట్టాలి. ₹1 అదనంగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, కొన్ని ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఉంటాయి. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే మురళీమోహన్ గారు ఇంట్లో తల్లిదండ్రులు బాబు స్కూటర్ బాగోలేదు లేకపోతే కారు బాగోలేదు చూడు అని చెప్పంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఆ స్కూటరు కారు చూడడం చేత కాదని చెప్పండి ఒక్కడైనా, నేను చాలా సంతోషపడతాను. ధీమాగా చెప్పండి. అలా కాదండి మా వాడందరికీ మెకానికల్ ఇంజనీర్ అయితే నైపుణ్యం వచ్చేస్తుంది, సివిల్ ఇంజనీర్ అయితే నైపుణ్యం వస్తుంది చెప్పండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాస్తవం ఏంటో మనకు తెలుసు. పరీక్షలు పాస్ అవుతున్నారు, 100కి 99 మంది పాస్, ఫస్ట్ క్లాస్లో, డిస్టింక్షన్లో. ఎందుకు ఆ డిగ్రీ కాగితం 4 తీసుకుంటామా? ఈయనేం చేస్తాడు? మెకానికల్ ఇంజనీర్ చదువుకున్న కుర్రాడు ఇంట్లో వాహనం బాగోలేదంటే చదువురాని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. ఆ చదువురాని మెకానిక్ చదువు అంటూ లేదు కానీ నేర్చుకున్నాడు ఇంకో మెకానిక్ దగ్గర. అతడు ఆ కారును స్కూటర్ను రిపేర్ చేస్తాడు. ఇది వాస్తవం. ఇవాళ ఎన్నో రకాల సర్వేలు చెప్తున్నాయి. 100కి 85 మంది ఇంజనీర్లు భారతదేశంలో ఇంజనీరింగ్ అంటే తెలియదు, కనీస పరిజ్ఞానం లేదు. 100కి 15 మందికే ఉపాధికి పనికొస్తారని చెప్పాను. నేను అవమానించాలని చెప్పట్లా, ఆవేదనతో చెప్తున్నాను. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుని నాశనం చేస్తున్న విద్యా ప్రమాణాలను పెంచకపోవడం చేత, ఉత్పత్తి పరీక్షలు పెట్టడం చేత, కాపీ కొట్టి బట్టి పెట్టి విషయం అర్థం కాకుండా, దాన్ని ఉపయోగించే జ్ఞానం లేకుండా, నైపుణ్యం పెరగకుండా, సమాజంలో సంపద సృష్టికి పనికి రాకుండా పనికిరాని విద్యనిచ్చి తల్లిదండ్రుల ఆశల్ని, పిల్లల ఆశల్ని మనం బూడిద పాలు చేస్తున్నాం. చాలా తేలిగ్గా చేయగలం, డబ్బక్కర్లే, ₹1 అదనంగా ఖర్చు పెట్టక్కర్లే. పరీక్షల పద్ధతులను మార్చండి. చైనా 20 ఏళ్లలో చేసినట్టుగా ప్రపంచ విద్యా సంస్థలని ఇక్కడికి రప్పించండి, అడ్డు తొలగించండి. ఆ దేశాల నుంచి నిపుణులను తీసుకురండి, ఆ పద్ధతుల్ని పాటించండి. ఇవి ఏమవుతోంది? 18 లక్షల మంది ఉన్నత విద్య కోసం మన దేశస్తులు ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, పడిగాపులు కాస్తున్నారు. వాడు వీసా ఇస్తాడో లేదో తెలియదు, విమానాశ్రయం దగ్గర వెనక్కి పంపిస్తాడో లేదో తెలియదు. అక్కడ మనల్ని మరి జాతి వివక్షతనో మరో కారణంగా మనం అవమానిస్తారో లేదో తెలియదు. మన పిల్లలు ఎలా బతుకుతున్నారో తెలియదు, బిక్కుబిక్కుమంటూ. సగటున $30,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. 30,000 నేను చాలా తక్కువ చెప్తున్నాను మర్యాదగా. ఆ కాలేజీకి ఫీ కట్టాలి, అక్కడ ఉండాలి, తినాలి. $30,000 లెక్కేసుకుంటే 18 లక్షల మందికి $54 బిలియన్ ఈ దేశం నుంచి డబ్బులు మనం ఇవ్వాల్సి వస్తుంది. అంటే చదువు మీద ఉన్న మమకారం అలాంటిది. డాలర్ ఏమో అదే పనిగా పెరిగిపోతుంది, ₹85. ఇప్పుడు 85 లేటెస్ట్. నిజం చెప్పాలంటే బహుశా $60-70 బిలియన్ దాటి ఉంటుంది. ఎందుకంటే $30,000 మీకు విద్య కోసం ట్యూషన్ ఫీ, అక్కడ లాడ్జ్ అండ్ బోర్డింగ్ సాధ్యం కాదు. ఇంతంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకని? అక్కడన్నా విద్య అందుతుందేమో, అక్కడన్నా నైపుణ్యం అవుతుందేమో అని. ఇంతమంది అక్కడ ఎగబడేసరికి అక్కడ మంచి విద్యా సంస్థల్లో విద్య అందుతున్నా కూడా చాలా దొంగ విద్యా సంస్థలు అక్కడే వస్తున్నాయి, కేవలం భారతీయులను మోసం చేయడం కోసం అని చెప్పాను. ఎందుకు భారతీయ విద్యార్థులు ఇంత అగచాట్లు పడాలి? ఈ దేశంలో పుట్టిన పాపానికి ఎందుకు ఇంత కన్నీళ్లు కార్చాలి? తెలివితేటలు వికసించే విద్య ఎందుకు మనం ఇవ్వలేం? ఎన్ని కాలేజీలు పెట్టాం, ఎన్ని భవనాలు నిర్మించాం కాదు. విద్య అంటే మనకి ఏఐసిటి వారిని అడిగితే, లేకపోతే మెడికల్ కౌన్సిల్ వారిని అడిగితే మొత్తం ఎన్ని వేల చదరపడుగులు నిర్మించావు, ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది, ఆ క్లాస్ రూమ్ పొడిగంత, వెడల్పెంత, ఇవన్నీ తప్ప విద్య ఏమంతుతోంది? బుద్ధి వికసిస్తోందా? జ్ఞానం పెరుగుతోందా? నైపుణ్యం అందుతోందా? ఇది అసలు మనకు చర్చే లేదు.
చర్చే లేదు. కేవలం రియల్ ఎస్టేట్ గందరగోళమైంది. ఎప్పుడు కొనుక్కున్నాం కాబట్టి తర్వాత అమ్ముకోవచ్చు కావాలంటే భూమిని. ఇది విద్య ఎట్లా అవుతుంది? నేను కర్కశంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంతకంటే మనల్ని దహించే సమస్య ఇంకొకటి లేదు. ఇంతకంటే పేదరికాన్ని కొనసాగించేది, కుల వివక్షని కొనసాగించేది, ప్రజల్లో అమాయకత్వాన్ని కొనసాగించేది మరొకటి లేదు. ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవుతోంది, సంపద పెరగడం కష్టం అవుతోంది, అవకాశాలన్నీ ఉన్నా కూడా కుల వివక్ష ఇంకా కొనసాగుతుంది. ఎంతకాలం దీన్ని సహిస్తాం? ఎందుకు సహించాలి? అంతర్జాతీయ సర్వే చేస్తే 15 ఏళ్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పని ప్రపంచ ప్రమాణాలతో పరీక్ష పెడితే అందరికీ పనికొచ్చే పరీక్షని కాపీ కొట్టే అవకాశం లేకుండా, బట్టి పెట్టే అవకాశం లేకుండా పరీక్ష ఉంటుంది. అంతే తేడా. 74 దేశాల్లో మన దేశం 73వ స్థానం. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉన్నది, ఎక్కడో మధ్య ఆసియాలో, అదివరకు సోవియట్ యూనియన్లో ఉన్న భాగం, చిన్న గోచిపాతంత దేశం. ఆ దేశం పుణ్యమని మనకు లాస్ట్ ర్యాంక్ దక్కల. ఇది జరిగి 16 ఏళ్ళు అయింది. నాలాంటి వాళ్ళని గొంతు విప్పాం, కనీసం చూసైనా మనం గుణపాఠం నేర్చుకుంటాము, ఎందుకు ఇట్లా ఉంది బాగు చేస్తామని చెప్పని. మన వాళ్ళు గొప్పవాళ్ళు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? భారతదేశం ఇక ముందు ఇలాంటి సర్వేలలో పాలు పంచుకోదు. అప్పటి నుంచి 16 ఏళ్ళలో మళ్ళీ ఆ సర్వేలో పాలు పంచుకోవాలి. ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తలపెడితే అది నిజమో కాదో కానీ ఆ మాట అంటుంటాం. ఉష్ట్రపక్షిలాగా అసలు వాస్తవాన్ని గమనించకుండా బాగుందని భ్రమల్లో ఉంటే బాగుంటుంది. ఎంతకాలం మనం మోసం చేసుకుంటాం? ఎందుకు ఇంత కర్కశంగా చెప్తున్నానంటే వాస్తవం అన్ని నేను చెప్పిన ప్రతి ఒక్కటి వాస్తవం. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే పాస్ అయ్యే పిల్లలు 90% ఉంటే ఆ తరగతి స్థాయిలో ఏ మేరకు ప్రమాణాలు ఉన్నాయంటే 15%, 20%. ప్రభుత్వమే. గ్రేడ్ లెవెల్ కాంపిటెన్సీ అంటారు. అంటే ఆ స్థాయిలో ఏం నేర్చుకోవాలి? 15%, 20%. పరీక్షలో 95% పాస్, 99% పాస్. ఎట్లా సాధ్యమవుతుంది? మీరే కదా పరీక్షలు పెట్టేది, మీరే కదా పాఠాలు చెప్పేది, మీరే కదా స్కూళ్ళు పెట్టింది, మీరే కదా స్కూళ్ళని పర్యవేక్షించేది. మరి అది చూసుకోవడం నిస్సిగ్గుగా ఎట్లా ఉంటాం? దాని గురించి చర్చ ఎందుకు ఉండదు? దీన్ని ఎలా బాగు చేయాలని ఆలోచన ఎందుకు ఉండదు? ఐన్స్టైన్ చెప్పాడు, ఉన్మాదానికి నిర్వచనం ఏమిటి అంటే, ఇన్సానిటీకి డెఫినేషన్ ఏమిటి అంటే ఆయన చెప్పాడు, యూ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ రిజల్ట్స్. చేస్తున్నదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఫలితాలు వేరే వస్తాయని ఆశపడ్డ ఉంది, అది ఉన్మాదం అని చెప్పన్నాడు. ఈ పద్ధతుల్ని మార్చాలి, నిజమైన విద్య అందాలి, మంచి విద్య అందాలి. ఇంకొక అంశం క్లుప్తంగా ప్రస్తావించడం కూర్చుంటాను. ఆర్థిక మంత్రి గారు ఉంటే ఆయన సమక్షంలో చెప్తా ఉంటున్నాను, ప్రైవేట్గా ఆయనకు కూడా చెప్తాను. మురళీమోహన్ గారు చెప్పారు, హైదరాబాద్ అద్భుతంగా మనం గర్వించే నగరంగా పెరిగింది. సంతోషం. నేను పంజాగుట్ట నుంచి ఇక్కడికి వస్తుంటే నాకు 50 నిమిషాలు పట్టింది. పొద్దున 50 నిమిషాలు పట్టింది. ఎలాంటి అభివృద్ధి ఇది? నగరం నరకమైపోతే, సిటీ ప్యారలైజ్ అయిపోతే ఎలాంటి అభివృద్ధి ఇది? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. 20,000 కోట్ల రూపాయల పైచలకు ఢిల్లీ నగరంలో, హైదరాబాద్ నగరంలో మెట్రో ఖర్చు పెట్టాం. బహుశా వడ్డీ తగ్గితే 24,000 కోట్లు అవుతుంది. మెట్రో క్రిక్కిరిసి వెళుతోంది. మీరు ఎవరైనా మెట్రోలో ప్రయాణం చేస్తే మీరు చూడండి, క్రిక్కిరిసి వెళుతోంది. మూల పెట్టుబడి పెట్టేశాం, ట్రాక్ ఉన్నది, ఖర్చు అయిపోయింది. ఏమాత్రం జ్ఞానం అన్నా మనం ఏం చేయాలి? ఇంత ఖర్చు పెట్టాక రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలి, ఎక్కువ రైళ్లు పెట్టాలి. ప్రపంచంలో చాలా దేశాలు నిమిషానికి ఒక రైలు వెళ్తుంది. ఇక్కడ పెట్టలేకపోతున్నారు. ఎందుకని పాపం? 24,000 కోట్లు పెట్టుబడి పెట్టాక నష్టపోతున్నారు వాళ్ళు. ఇంత పెట్టుబడికి తగ్గట్టుగా డబ్బులు రావు. వడ్డీ కట్టడమే సాధ్యం కావట్లేదు. కేవలం ఆపరేషనల్ కాస్ట్ వస్తున్నాయి, నిర్వహణ ఏమొస్తుంది కానీ వడ్డీ కూడా కట్టలేకపోతున్నారు. కాబట్టి దాంతో ఏమవుతుంది? ఆ పేరెంట్ కంపెనీ L&T వాళ్ళు పాపం ఏదో మంచి ఉద్దేశంతో మొదలెట్టారు, చేతులు కాల్చుకున్నామని మీ చావు మీరు దావడం వదిలేశారు. వాళ్ళు డబ్బు పెట్టట్లా. కొత్తగా కోచెస్ను ఈ ట్రైన్స్ కొంటే, ఒక 10 ట్రైన్స్ కొంటే ఫ్రీక్వెన్సీ బ్రహ్మాండంగా పెంచవచ్చు. 10 ట్రైన్స్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్క ట్రైన్కి 3 కోచెస్. మీరు చూస్తున్నారు కదా మెట్రోలో, 10 రేళ్లకి 30 కోచ్లు. ఒక్కొక్క కోచ్కి మురళీమోహన్ గారు 10 కోట్ల రూపాయలు, 300 కోట్ల ఖర్చు అవుతుంది.
24,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాక 300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవాళ కనీసం ప్రభుత్వం ఇవ్వచ్చు కదా, వడ్డీ లేని రుణం ఇవ్వచ్చు కదా, మన నగరం బాగుపడుతుంది కదా. ఆ 10 ట్రైన్స్ వస్తే ఫ్రీక్వెన్సీ పెరిగితే రద్దీ తగ్గుతుంది కదా, ప్రొడక్టివిటీ ఉత్పాదకత పెరుగుతుంది కదా, సౌకర్యం పెరుగుతుంది కదా, రద్దీ తగ్గుతుంది కదా, కాలుష్యం తగ్గుతుంది కదా. డబ్బులు లేవా? నేను వస్తున్నప్పుడే దారిలో చూశాను. 2025-26 బడ్జెట్ని చూస్తే మన భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని 3,04,865 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే రోజుకి 835 కోట్ల రూపాయల బడ్జెట్. మీరు లెక్కలు వేసుకోండి, నేను అక్కడ తప్పులు చెప్పాను. మీరు ఏమన్నా మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటుంది కదా, మొబైల్ ఫోన్ చూసి మీరు లెక్క వేసుకోండి, గూగుల్ చేయండి, నేను చెప్పిన అంకెలు కరెక్టో కాదు. అంటే గంటకి 35 కోట్ల రూపాయలు. గంటకి 35 కోట్ల రూపాయలు అంటే శనివారం ఆదివారం రాత్రి పగలు అన్నీ కలిపేసి వర్కింగ్ డేస్ వీక్ డేస్ అనుకుంటే గంటకి 100 కోట్లు దాటుతుంది. ఇంత ఖర్చు పెడుతున్నాం మనం. ఎంత గర్వపడుతున్న హైదరాబాద్ నగరంలో రద్దీ తగ్గించి కాస్తంత ట్రాఫిక్ని బాగు చేయాలని చెప్పంటే 300 కోట్లు మనం రుణంగా ఇవ్వలేకపోతున్నామా? అంటే నిధులు ఎలా వినియోగిస్తున్నాం మనం? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా, వర్షంగా వస్తాయా? ఉన్న డబ్బులు సద్వినియోగం చేస్తుంటే డబ్బు పెరుగుతుంది. మళ్ళీ చైనా చూడండి, మీరంతా అనుకోవచ్చు ఏంటి చైనా గురించి ఇంత మాట్లాడుతున్నారు జేపీ గారు అని చెప్పాను. ఏ దేశంలో అయినా సరే మంచి ఉంటే నేర్చుకోవాలి. మన ప్రగల్భాలు పలకడం కాదు, అంత అద్భుతంగా ఉన్నామని విర్రవేగటం కాదు, నమ్రత కావాలి. ఇతరుల్లో మంచి ఉంటే నేర్చుకోవాలి, మన మంచిని పెంచాలి. చైనా 2008లో షాంఘై నుంచి బీజింగ్కి హై స్పీడ్ రైలు వేయాలని నిర్ణయం చేసుకున్నారు 2008లో. 3 ఏళ్లలో 2011 కల్లా పూర్తి చేశారు $34 బిలియన్. 2011 నుంచి 2025 దాకా 200 కోట్ల మంది ఆ హై స్పీడ్ రైల్లో ప్రయాణం చేశారు. 200 కోట్ల మంది. ఆ దూరం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉన్నంత దూరం. 4 గంటల 5 నిమిషాలు ఫాస్టెస్ట్ ట్రైన్ వెళుతుంది. బాగా స్లోగా వెళితే రాత్రిపూట 7 గంటలు వెళుతుంది. చైనా టికెట్ రూపంలో సంపాదించిన డబ్బు ఆర్థికంగా కూడా పనికొస్తుంది. 200 కోట్ల మంది దగ్గర నుంచి సగటున $100 తగ్గకుండా $200 బిలియన్ ఆర్జించింది. $34 బిలియన్ పెట్టుబడి మీద. ఆర్థికంగానే పెరిగింది. సమాజ ఆర్థిక వ్యవస్థని పెంచింది, ప్రజల సౌకర్యాన్ని పెంచింది, జనసమ్మర్దాన్ని తగ్గించింది, రోడ్ల మీద కాలుష్యం నివారించింది. ఇది డబ్బులు ఖర్చు పెట్టే తీరు. విద్యలో కావచ్చు, రవాణాలో కావచ్చు, మరో దానిలో కావచ్చు. ఆర్భాటాలతో నిష్ఫలితమైనటువంటి వ్యయాన్ని వేల కోట్ల రూపాయలు చేసి ప్రజాధనాన్ని ఊరికే మంచినీళ్ళు అనకూడదు, మంచినీళ్ళు కూడా చాలా వినివారు. ప్రజాధనాన్ని దుబారా చేయటం పరిపాలన కాదు. హైదరాబాద్ గొప్ప అదృష్టమైన నగరం. ఓ పక్కన గోదావరి, మరో పక్కన కృష్ణ, 2 మహానదులు 2 పక్కల ఉండి నీళ్ల కొరత లేని నగరం బహుశా ప్రపంచంలోనే ఇంకోటి లేకపోవచ్చు. ఈ దేశంలో ఖచ్చితంగా లేదు. 2 నుంచి ప్రాజెక్టులు పెద్ద నిర్మాణం చేశాం. MGD అంటాం, మిలియన్ గ్యాలన్స్ పర్ డే. 500-600 మిలియన్ గ్యాలన్ల నీళ్లను సరఫరా చేస్తున్నాం హైదరాబాద్కి. ఏమవుతుందో తెలుసా మీకు? 45% నీళ్లు మన ఇళ్లకి చేరకుండా మూసీలోకి వెళ్ళిపోతున్నాయి. 45% హైదరాబాద్కి మీరు కింద నుంచి తోడుకొస్తున్న నీళ్లు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెస్తున్న నీళ్లు ఇళ్లకి చేరకుండా మూసీలో కలిసిపోతున్నాయి. దాని గురించి ఒక్క క్షణం ఆలోచన లేదు మనకి. ఇంత ఖర్చు పెట్టాం, హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకొస్తున్నాం, కొన్ని 100 అడుగుల పైకి తీసుకొచ్చి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ నీళ్లు సద్వినియోగం చేద్దాం, దాహార్తిని తీరుద్దాం, పరిశ్రమ అవసరాన్ని తీరుద్దాం. అది గ్లామర్ లేదు దానిలో. ఇంకో 1,00,000 కోట్లు మరో పెద్ద ప్రాజెక్ట్ పెడితే బోళ్ళంత గ్లామర్ ఉంది, బోళ్ళంత సరదా ఉంది, హెడ్లైన్స్ వస్తాయి. వృధాగా పోకుండా నీళ్లు కాపాడి ప్రతి ఇంటికి అందిస్తే దానిలో ఏమి గ్లామర్ ఉంది? అది మూర్ఖులు చేసే పని, విద్యులు చేసే పని కాదు. పేదరికం మన చర్యల్లో, మన ఆలోచనల్లో ఉంది, కానీ నిజంగా లేదు. ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చెరుపుంజి పేరు మీరు వినుంటారు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం. ఇప్పుడు మౌన్సీరం అంటారు. దాని పక్కన 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మన దేశంలోనే మేఘాలయ రాష్ట్రంలో. నేను అక్కడికి వెళ్ళాను కొన్నేళ్ల క్రితం. అక్కడ నీళ్లు మనకి హైదరాబాదులో 700 మిల్లీమీటర్లు 800 మిల్లీమీటర్ల వర్షం సంవత్సరానికి, కోస్తాంధ్రలో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం, అక్కడ 15,000 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే 15 మీటర్ల ఎత్తు ఆ నీళ్లు కనుక పోకుండా ఆవిరవకుండా ఉంటే పెద్ద గంగాళం పెడితే 50 అడుగుల ఎత్తు నీళ్ళు వస్తాయి. అంత వర్షపాతం ఉన్నటువంటి ఆ చిరపుంజి మౌన్సేరం ప్రాంతంలో ఎండాకాలంలో నీళ్లు లేవు. తెలుసా మీకు? ఎండాకాలంలో నీళ్లు లేవు. ఎవరు తప్పది? ప్రకృతి తప్ప? వనరులను ఎట్లా సద్వినియోగం చేసుకుంటాయి? విద్య అంటే ఇదే. విద్య అంటే పుస్తకాలు బట్టి పట్టడం కాదు, మార్కులు తెచ్చుకోవడం కాదు. వనరులు సద్వినియోగం చేసుకోవడం ఎట్లాగా, సంపద సృష్టిని పెంచడం ఎట్లాగా, ప్రజల అవసరాలను తీర్చడం ఎట్లాగా, పేదరికాన్ని తొలగించడం ఎట్లాగా. అది లేనిది విద్య కాదు, అది లేనిది గ్యాస్. మన దేశంలో పేదరికాన్ని పూర్తిగా తొలగించి సంపద పెంచే అవకాశం మనకు పుష్కలంగా ఉంది. కానీ దేవుడా దేవుడా అని చెప్పని గాల్లో దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటే చాలు. చిత్త శుద్ధితో, విచక్షణతో, తార్కిక దృక్పథంతో, శాస్త్రీయ దృక్పథంతో, గతానుభవంతో, ఇతరుల అనుభవంతో కొత్త పుంతలు తొక్కకపోయినట్టయితే నిరంతర సంక్షోభం మాత్రం మనకు మిగులుతుంది. దాని నుంచి బయటపడడం పూర్తిగా సాధ్యం. నేను ఆశావాదిని. నా జీవితం అంతా కూడా ఒక్క క్షణం కూడా ఈ దేశంలో నిరాశను నేను ప్రకటించాల. ఎలాంటి సందర్భమైనా కూడా కారు చీకట్లో దీపస్తంభాన్ని చూడడం నాకు అలవాటు. మీరు ఎలాంటి పరిస్థితులు చూడండి, నాకు ఇక్కడ ఏదో ఒకటి దీపం కనిపిస్తుంది నాకు. కానీ కనిపిస్తే చాలు, ఆ మార్గాన్ని నడవాలి. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. ఉపనిషత్ వాక్యం ఉంది. ఆ సంకల్పం లేకుండా ఫలితాలని సాధించలేం. ఈ సంకల్పాన్ని తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి 10 టీవీని మనసారా అభినందిస్తూ, నిజమైన మార్పుల్ని, ఈ దేశంలో పేదరికాన్ని తొలగించి అందరికీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆత్మగౌరవాన్ని ఇచ్చి సంపద పెంచే విద్యా వ్యవస్థ రావడం కోసం చెప్పని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయని, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుని సమాజ కళ్యాణమే ప్రధానంగా భావించి, అధికారం అశాశ్వతం, అధికారం గొప్పగా అనుకునేవాడు ఎప్పుడు నిరంతర మూర్ఖుడు. ప్రజాధనాన్ని దుబారా చేసేవాడి కంటే పాపి ఇంకొకటి లేడు. ప్రజాధనాన్ని అత్యంత పవిత్రమైనదిగా చూడాలి. ఆ ప్రయత్నం జరుగుతుందని మనసారా ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జయప్రకాష్ నారాయణ గారు, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఏం చేయాలి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనం ఇంకా ఏం సాధించాలన్న దాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ సలహాలు, మీ వ్యాఖ్యలు మాకు అనుసరణీయం.